జీవుల జీవిత పాఠాలు సామెతల 6వ అధ్యాయం 6 నుండి 11 వచనాల్లో దేవుని లేఖనం ఇలా సెలవిస్తున్నది. సోమరి చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకోమని. ఎండాకాలంలో అవి దాని ఆహారం కూర్చుకుంటాయి, వాటి మీద పైన విచారణకర్త లేకపోయినా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో పాముల యొద్ద నుండి జ్ఞానము పావురము వలె నిష్కపటంగా. పాము దాని పరిస్థితులు స్థితిగతులు చూసి ఏమైనా అపాయం ఉంటే అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. అది మంచి వివేచన. పావురం దాని ప్రెజెన్స్ ఇంకొకరికి ఏ హాని తలపెట్టదు. మనం ఎక్కడ ఉన్నా సమాధానంగా ఉండాలి. ఇంకొక జంతువుని వేసి సాదృశ్యంగా చూపించారు. అది ఏంటంటే గొర్రె. అది గుంపులుగా ఉంటుంది. దానికి ఏమీ డిఫెన్స్ ఉండదు. అది చాలా నమ్రతతో ఉంటుంది. అందుకే యేసయ్య ఈ లోకానికి లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, ప్రియా సంగమ, ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో, దేవుడు మనని తన పోలికలో తన స్వారూప్యంలో ఆయన తన స్వహస్తాలతో చేసి మన నాసికా రంధ్రాలలో జీవవాయువును ఊదారు. ఆయన ఏ ఒక్క మనిషిని సాదృశ్యంగా ఎందుకు తీసుకోలేదు తెలుసా? మనం ఏదైనా తోటలో ఆదాము అవ్వ దేవుని మాటకి అతిక్రమించినప్పుడు, అవిధేయత చూపించినప్పుడు, మీరు ఈ పండు తిని దినాన నిశ్చయంగా మీరు చచ్చెదరు అని దేవుని లేఖనం సెలవిస్తున్నది. ఆయన మనని తన స్వారూప్యంలో చేసుకున్నారంటే గాడ్స్ ఇమేజ్ అంటే దానికి హీబ్రూ మాట అర్థం ఏంటో తెలుసండి. జెలెమ్ ఎలోహీమ్ అని అంటే దేవుని నీడ, దేవుని పోలిక, అంటే ఆయన గుణశీలం. అటువంటిది అతను ఏ ఒక్క మనిషిని వాళ్ళని చూసి అలా ఉండమని చెప్పలేదు, కానీ ఆయన సృష్టించిన సృష్టిలో తన జంతువుల్ని చిన్న క్రీచర్స్ని చూపించి మన వాటిని చూసి మన బుద్ధి తెచ్చుకోమని దేవుని లేఖనం సెలవిస్తున్నది. ఇకనైనా దేవుని మాటకు లోబడి వాక్యానుసారంగా జీవించి ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన సంపూర్ణ పరిపూర్ణ చిత్తము దేవుడు చేయలాగా మన అందరికీ దేవుని కృప తోడై ఉండును గాక. షాలోమ్.